హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తనుజ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో లేడీ కంటెస్టెంట్స్లో వన్ అండ్ ఓన్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. అయితే తనుజ ఆటల్లో ఎంత కఠినంగా ఉంటుందో మనసు మాత్రం అంతకంటే స్వచ్ఛమైంది. హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్ కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోతుంది. అందరితో కలిసిపోయి అందరి బాధలు పంచుకొని వారికి అండగా నిలుస్తుంది, మంచిగా ఉంటుంది. ఇదిలా ఉంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్యల మాధురి, కెప్టెన్ కళ్యాణ్ మధ్య ఒక గొడవ అయితే జరిగింది. కిచెన్లో వంట దగ్గర జరిగిన గొడవ చిన్నగా ప్రారంభం అయ్యి ఆ తర్వాత పెద్ద తుఫాన్లా అయితే మారింది అని చెప్పాలి. ఈ గొడవలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది కాసేపు పక్కన పెడితే, గొడవ ముగిసింది అనుకున్న తరుణంలో కన్నీళ్లు పెట్టుకుంది దివ్యల మాధురి. నేనేమైనా కావాలని గొడవ పెట్టుకున్నానా, కూర్చోకపోతే చెప్పవా అని అడిగాను, దానికే ఇంత రచ్చ చేసి వదిలేశారు అంటూ బోరున ఏడ్చడంతో అక్కడే ఉన్న తనుజ వెంటనే మేడం అంటూ మాధురిని హక్ చేసుకొని, ఏడ్చకండి మేడం, ఇవన్నీ ఈ ఇంట్లో సహజమే, మిమ్మల్ని చూస్తే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, బాగా మాట్లాడారు కదా, మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటే మీరు లో అయిపోతారు, మీ ఆటపై అది ఎఫెక్ట్ పడుతుంది, ఏడవకండి అంటూ మాధురిని ఓదార్చిన తీరు మాత్రం హైలైట్ అని చెప్పాలి. మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసినట్టు ఉంది, మీరు ఏడిస్తే ఏం బాగోలేదు మేడం, ఎవరు ఏమన్నా కూడా మనం మాటలతోనే సమాధానం ఇవ్వాలి, అప్పుడే మనం ముందుకు పోతాం ఈ హౌస్లో. ఇవన్నీ మీకు తెలియనివి కాదు, కానీ ఈ ఇంట్లోకి వచ్చిన ఒక కంటెస్టెంట్ కన్నీళ్లు పెట్టుకోవడం నాకు నచ్చడం లేదు, అటు వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం రండి మేడం, ఇలాంటి గొడవలు ఇంకెన్ని చూస్తామో ఈ ఇంట్లో ఉండని రోజులు, మీరు మరింత స్ట్రాంగ్గా ఉండండి మాధురి మేడం అంటూ చెప్పడంతో తనూజని హక్ చేసుకున్న మాధురి థ్యాంక్స్ తనూజ అంటూ చెప్పింది. మొత్తంగా మాధురి తనూజ మధ్య మంచి బాండింగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత అనిపిస్తుంది. సో ఫైనల్గా మాధురి ఏడుస్తుంటే తనూజ వెళ్ళి ఓదార్చడంపై, అలాగే తనూజ మాధురికి చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.